గంజాయి వ్యాపారం చేస్తున్న లేడీ డాన్ రేణుకను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం శృంగవరంలో వాహనాలు తనిఖీ చేసిన సమయంలో 74 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు 8 సెల్ ఫోన్లు, కారు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. రేణుక గంజాయి వ్యాపారానికి అలవాటు పడి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసిందని, ఈమెపై ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు ఉన్నాయని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అని చెప్పి గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట.